హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే మా చిట్టి తల్లి రుహిక గాడి అన్నప్రాసన అనమాట. సో ఇవాళ వీడియోలో మొత్తం అన్నప్రాసన అంతా చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే డెకరేషన్కి ఇది వచ్చేసి లైక్ వుడెన్ పార్టీషన్ వాల్ అనమాట. సో ఈ వుడెన్ పార్టీషన్ వాల్ని నేను లైక్ వాల్కి ఫిట్ చేసేసాను. ఫిట్ చేయించేసి అరిటాకులు అయితే లైక్ చాలా కామన్గా నేను ప్రతి డెకరేషన్లో చూస్తున్నాను. అరిటాకులు లైక్ ఈవెన్ క్లాత్ ప్రింటింగ్స్ కూడా వచ్చేసాయి. సో అలా కాకుండా నాకు అరటి పిలకలతో ట్రై చేయాలనిపించింది. అరటి పిలకలతో డెకరేషన్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎప్పుడు నాకు దొరికేవి కాదు. సో ఈసారి అయితే ముందుగానే నేను చూసుకున్నాను. సో చక్కగా మేము ఇంట్లోనే అరటిపిలకలు అయితే తెప్పించేసుకుని మొత్తం నాకు అట్లాగా ఒక 10 అరటిపిలకలు అయితే తెప్పించేసుకున్నాను. మొత్తం అన్నీ కూడా మార్నింగే మేము ఫిట్ చేసేసుకున్నాము. సో అరేంజ్మెంట్ అయితే మన ఇష్టం, లైక్ ఎట్లా అరేంజ్ చేద్దాము అనుకున్నది చూసుకుని మనం ఫుల్గా అరేంజ్ చేసేసుకుంటే సరిపోద్ది. నేనైతే అక్కడక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నాను. సో అక్కడక్కడ ప్లేస్ చేసేసుకున్నాను. సెంటర్లో ఒక బోర్డింగ్ అయితే ప్రింట్ చేయించుకున్నాను. సో డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యాక ఎట్లా ఉందో చూడండి లుక్. ఫుల్ ట్రెడిషనల్ ఫామ్లో ఉంచుదామని చెప్పి నేనైతే అట్లా చేసుకున్నాను. వినాయకుడు పూజ చేయించి అన్నప్రాసన చేపిద్దాం అనిపించి నేనైతే పంతులు గారిని కూడా పెట్టుకొని ఫస్ట్ పూజ చేయించేసి తర్వాత అన్నప్రాసన కంటిన్యూ చేస్తాము. అండ్ ఫ్రంట్ పెట్టడానికి కూడా నేను అన్ని పంతులు గారిని ముందే కనుక్కొని అన్నీ పెట్టాను. నేనైతే 9 ఐటమ్స్ పెడదాం అనుకున్నాను. 7 కానీ 9 కానీ పెట్టొచ్చంట. సో నేనైతే 9 ఐటమ్స్ పెడుతున్నాను. ఏమేం పెట్టాము అండ్ దాని మీనింగ్స్ ఏంటి కూడా చెప్తాను నేను ఈ వీడియోలో. అన్నప్రాసన ముహూర్తః శుభముహూర్తస్తత్సమయే సూర్యాధిరాగమనాగ్రహానామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అన్నప్రాసన ముహూర్తః శుభముహూర్తస్తు. ధ్రువంధేరా జాపన్నో ధ్రువంధేవ బృహస్పతిః ధ్రువంధేంద్రశ్చాగ్నిశ్చః రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ద్రవేణ హవిషాః తస్మై దేవాయ ప్రవన్నః అయం చ బ్రహ్మణస్పతిః శుభముహూర్తస్తు. ముహూర్తస్తు అయం ముహూర్తః శుభముహూర్తస్తు. ఫ్రూట్స్ ఉన్నాయి కదా కవర్ అయ్యానే ఇక్కడ పెట్టు ఖాళీ. సూర్యాధీనాంగమానాంగహానావత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అన్నప్రాసన ముహూర్తః శుభముహూర్తస్తు. హాయ్ రుధిక. శంకర ప్రాణపార్వతీ దేవీ పితా దేవో మహేశ్వర భాండవస్య వక్తా శాశ్వతస్య సంగతే అన్నప్రాసన ముహూర్తస్సు ముహూర్తస్తు. అయ్యా రండి మా తల్లి అరే ధ్రువంధేరా జాపన్నో ధ్రువంధేవ బృహస్పతిః ధ్రువంధేంద్రశ్చాగ్నిశ్చః రాష్ట్రం ధారయతాన్ ధ్రువం జటాయ పురస్వేదయాగశ్చేవేంద్రియే ప్రతిష్టతిః.
ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాను. చూస్తున్నా నాకు పెట్టండి. అదే కావాలి. అన్నప్రసన్న అయిపోయిన వెంటనే నేనైతే 9 రకాలు పెట్టాను ఎదర పట్టుకోవడానికి పాపకి. 9 రకాలు ఏమేంటో ఒక్కొక్క దాని అర్థం చెప్తాను. పసుపు కుంకం మంగళం సౌభాగ్యంకి పెడతారు. పళ్ళు ఫలాలు వంశాభివృద్ధికి, పుస్తకాలు సరస్వతీదేవికి, అలానే బంగారం ఐశ్వర్యంకి, పాయసం అన్నపూర్ణాదేవికి, దేవుడు దైవభక్తికి, ధనం ధనలక్ష్మికి, వెండి దాన ధర్మాలకు, కత్తి ధర్మరక్షణకు. ఈ వస్తువులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. నేనైతే పంతులు గారిని అడిగి పెట్టాను ఈ 9 రకాలు. అది ఇప్పుడు పసుపు బాగా అయినా పడుతుంది. మస్తీ పట్టుకున్నామ్మా. చూడలేదు అదే ఆ నీడ చూసుకుంటుంది. చూస్తుంది. స్టిల్ నవ్వుతుంది. శ్రీకాంతాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాగ మేఘస్కామలమూర్తగే పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. చేత ఆర చూపించండి. ఎందులో పండి ఇచ్చేసి నమస్కారం. రాముని వ్యాపం నేటిలాగా పుష్పాగా సృష్టి ప్రవర్తస్థానం ఉంచందం సహ ఫలం మనోద ఫలం పుత్ర భౌత్ర ప్రదం యస్మాత్ తస్మాత్ పుణ్య స్నాతస్నాన్ వ్యాపం నేటిలాగా పుష్పాగా సృష్టి ప్రవర్తస్థానం ఉంచందం సహ ఫలం మనోద ఫలం పుత్ర భౌత్ర ప్రదం యస్మాత్ తస్మాత్ పుణ్య స్నాతస్నాన్ ప్రగస్తమే.
మార్నింగ్ అంతా అన్నప్రసన్న ట్రెడిషనల్గా చేసేసాము. అయిపోయిన తర్వాత తనకు కాసేపు రెస్ట్ ఇచ్చి అందరం భోజనాలు అయితే చేసేసాము. భోజనాలు చేసేసిన తర్వాత మెయిన్ అయితే లైక్ ముందే చార్ట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని వాట్స్ మై కెరియర్ అని సరదాగా ప్లాన్ చేసాము. లైక్ ఏం లేదు, తను కెరియర్ ఎట్లా చూస్ చేసుకుంటుంది, ఏమేమి చూస్ చేసుకుంటుంది అని చెప్పి. ఇందులో అయితే నేను జస్ట్ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న ఫీల్డ్సే పెట్టాను. లైక్ ఆర్కిటెక్ట్, నాదైతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కాబట్టి అది, ఫోటోగ్రఫీ, సాఫ్ట్వేర్, అండ్ మా ఇద్దరికి పర్సనల్గా పైలట్ కూడా ఇష్టం, సో అది, అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, అలా కొన్ని ఫీల్డ్స్ అయితే పెట్టాము. తను ఏం చూస్ చేసుకుంటుందో అని చెప్పి మేమైతే ఈగర్గా సరదాగా వెయిట్ చేసాము. కమాన్ రావాలి రా మమ్మీ తారా మమ్మీ డాడీ 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 అంటే ఆర్కిటెక్చర్ కి సిమిలర్ గా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఉండాలి కదా. మీ అందరికీ నా అన్నప్రసన్న వీడియో నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేసేయండి. అలానే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కుస్దర్ స్టోరీస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.